హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లైవ్లో ఏం జరిగింది బిగ్ బాస్ హౌస్లో అనేసి తెలుసుకుందాము. ఈరోజు వచ్చేసి బిగ్ బాస్ సాంగ్ అయితే యాక్చువల్గా 10 o'clock వేస్తారనమాట. అందరు లేసేది 10 o'clock. ఇక నిఖిలు కొద్దిమంది అయితే 9:30కి లేసారు, ఇంకొంతమంది 9కి లేసారు, ఇంకొంతమంది 8:30కి లేసారు. అలా చాలా వరకు అయితే 10 o'clock లేసారనమాట. ఇక లేవగానే అందరు ఫేస్ వాష్ చేసేసుకొని టీ అలా చేసేసుకొని ఇక నైని పావని సీతక్క వీళ్ళిద్దరు కలిసి టీ పెట్టారు. ఇక నైని పావని వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిపోయారు నైనిక. ఇంకా సీతక్క అయితే అందరికీ టీ పెట్టేసిన తర్వాత దోశలు వేయడం జరిగింది. ఈరోజు కిచెన్లో ఎక్కువ అయితే సీతక్క కాదు, కిరాక్ సీత ఎక్కువ కనపడ్డారు కిచెన్లో. తనే దోశలు వేయడం, టీ పెట్టడం ఇలా చాలా హెల్ప్ అయితే చేశారు కిచెన్లో. ఇక కిచెన్ టీంలో ఉన్న మిగతా వాళ్ళు సోనియా, నైనిక ఫస్ట్లో కొద్దిసేపు టీ దగ్గర అల్లం దంచడము అలాంటివి, అదే ఇలాచి అల్లము దంచడము అలాంటివి హెల్ప్ చేసి తను వెళ్ళిపోయారు ఫ్రెష్ అవ్వడానికి. ఇక సోనియా మార్నింగ్ నుంచి ఫ్రెష్ అప్ దగ్గరే ఉన్నారు. ఇక బేబక్క కూడా వాళ్ళతో వీళ్ళతో డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. ఇక టీ అయిపోగానే టీ తాగారు. అందరు టీ తాగేసినాక ఇక సీత అందరికి దోశలు ఇచ్చేసింది. అందరూ దోశలు తినేశారు. ప్రతి ఒక్కరు ఎగ్ దోశ తిన్నారు. వాళ్ళకు డైలీ 1 egg అయితే ఇస్తారు కదా, మార్నింగ్ ఈవినింగ్ అనేసి. సో అందరు మార్నింగ్ వాళ్ళకున్న ఎగ్స్ అనేసి దోశలో వేయమన్నారు, సీతకు చెప్పారనమాట. సీత వచ్చేసి అందరికి దోశలో ఎగ్ వేసి ఇచ్చేసింది. అందరు నైట్ నిన్న చేసిన పప్పు, పుంటికూర పప్పు ప్లస్ ఇంకా చికెన్ కూడా అందులో పుంటికూర వేశారంట. అదే ఏమంటారు, పుంటికూర గోంగూర పప్పు, గోంగూర చికెన్ చేసుకున్నారు నిన్న. సో ఆ కర్రీస్ ఉంటే అవి కలుపుకొని దోశలు అయితే తినేశారు. తినేవాళ్ళు పప్పు, తినేవాళ్ళు గోంగూర పప్పు, ఇంకా చికెన్ గోంగూర వేసుకొని తిన్నారు. మిగతా వాళ్ళు మామూలుగా ఎగ్ దోశ తినేశారనమాట. ఇక శేఖర్ భాష అయితే నేను నాన్ వెజ్ తిన్నారంట, తను ఉత్తి ప్లేన్ దోశ అయితే తిన్నారు. సో దోశల మ్యాటర్ అయిపోయాక ఇక అందరూ ఎవరికి మామూలుగా ఇప్పుడు విష్ణుప్రియ ఏమో తను ఫ్రెష్ అప్ అయిపోయాక విష్ణుప్రియ వచ్చేసి ఎక్సర్సైజ్ చేశారనమాట. విష్ణుప్రియకైతే తను లావ్ అయిపోతున్నా అనేసి కొంచెం తన బాడీ పైన కేరింగ్ ఎక్కువ తీసుకుంటున్నారు. తను ఎక్సర్సైజ్ చేయడము చేశారు. ఫస్ట్లో అయితే విష్ణుప్రియ వచ్చేసి హౌస్ క్లీనింగ్ చేశారట, ఊడవడం అంటే వాళ్ళు కూర్చునే డైనింగ్ ఏరియా అదంతా, హాలు అదంతా క్లీన్ చేశారు విష్ణుప్రియ. తను కొంత భాగం క్లీన్ చేసిపోయి ఎక్సర్సైజ్లు వేసుకున్నారు. ఇక క్లీన్ చేసి టీ తాగేసి ఇక దోశ అలా తినేసి తను ఎక్సర్సైజ్లు వేసుకున్నారు. ఇక నైని పావని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇక తను కూడా కొంచెం క్లీన్ చేశారు. ఆ హాలు వాళ్ళ ఏరియా అంతా ఉంటుంది కదా, హౌస్ ఆ చెరుకు వచ్చేపు క్లీన్ చేసుకున్నారనమాట. ఇక ప్రేరణ కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి తను కొంచెం క్లీన్ చేశారు. ఇలా ముగ్గురు అయితే క్లీనింగ్ ప్లాన్లో చేశారు ఊరు. ఇక యష్మి వచ్చేసి మార్నింగ్ లేచినప్పటి నుండి ఇక స్నానాల గదులు, వాష్రూమ్స్ ఏరియా, టవల్స్ ఆరేసేవి ఆ ఏరియాస్ అంతా వాళ్ళు ఆ ఏరియాస్ అంతా యష్మి మార్నింగ్ అయితే క్లీన్ చేశారు. క్లీన్ చేసి తను ఫ్రెష్ అప్ అయ్యారు. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి తన దోశ తను వేసుకొని తినేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక సోనియా వచ్చేసినాక ఇక మనం ఆఫ్టర్నూన్ వంటకు కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా అనేసి సీతకు అంటుంది. చేసుకుందాం, ఏమేం చేసుకుందాం అనేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసి సోనియా ఉన్న సీత ఇద్దరు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసి ఏమేమి ఉన్నాయి కూరగాయలు ఏంటి అనేది చూసుకుంటారు. ఇంకా చికెన్ ఉంటుంది, నిన్న చేసుకున్నాం కదా చికెన్ అనేసి అది వదిలేస్తారు. ఇంకా ఏవో బ్రోకలీ అలా ఏదో అంటారు. సో 2-3 కూరగాయలు అయితే చెప్తారు. అందులో బీరకాయ చేసుకుందాం అనేసి ఫిక్స్ అయిపోతారు. సో బీరకాయ చేసుకుందాం అనేసి ఫిక్స్ అయ్యేసి ఆ బీరకాయని అయితే బయటకు తీస్తారు. ఇక బయటకు తీసినాక ఇక సోనియాను నిఖిల్ ఇద్దరు కలిసి బీరకాయను ఇలా పీల్ చేస్తూ ఉంటారనమాట. ఇక ఇవి ఎవరు, నైనిక అండ్ ప్రేరణ వీళ్ళిద్దరూ ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటారు. ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా కట్ చేస్తూ ఉంటారు. ఇక వచ్చేసి ఇక నెక్స్ట్ అయితే వీళ్ళెవరు, ఆదిత్య, ఓమో ఇంకా కబీర్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళైతే ఎల్లిపాయలు పొట్టు తీస్తూ ఉంటారు. ఇక తీసిన తర్వాత కబీర్ వచ్చేసి అబ్బాయి దగ్గర కూర్చొని ఉంటాడు. అబ్బాయి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతుంటాడు. అబ్బాయి శేఖర్ భాష కూర్చొని మాట్లాడుతుంటారు. వాళ్ళ దగ్గర కబీర్ వచ్చేసి అన్నిటికన్నా వెల్లుల్లి పొట్టు తీయడం చాలా హార్డ్ ఉంది మిగతా వాటికన్నా అనేసి కబీర్ అంటాడు. అప్పుడు ఉండి అబ్బాయి ఉండి అవును హార్డే, కాకపోతే అంత హార్డ్ ఏం కాదు, మామూలుగా మన ఇంట్లో ఎలా చేస్తారంటే ఒక డబ్బులకు వేసేసి ఆ ఎల్లిపాయలని ఇలా అనేస్తే కొంచెం పొట్టు లూజ్ అవుతుంది, లేదంటే కింద వేసి ఇలా అనాలి కొన్ని టిప్స్ అతను చెప్తా ఉంటాడు అనమాట, ఇలా చేయాలి అనేసి. ఇక నెక్స్ట్ వచ్చేసి
ఈ డిస్కషన్ మొదలు పెడతారు. ఈ పృథ్వీ ఉండైతే మొత్తం బీరకాయను మొత్తం పొట్టు తీస్తానే దాన్ని తోలేసే వరకు తీస్తూనే ఉంటారు. పవన్ చూసి అప్పుడు అంతలా తీస్తున్నామంటే దాన్ని సైడ్కి పెడతారు నైని పవన్ చూసి. ఇక వీళ్ళ కుకింగ్ పనులు అయితే వంట చేసేస్తారు. వీళ్ళు కటింగ్ చేస్తుంటే పక్కకు బేబక్క ఉండి కుకింగ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు కటింగ్ హెల్ప్ చేస్తారు. బేబక్క గిన్నె పెట్టేసి సారీ గ్యాస్ కొంచెం లేట్ అవుతుంది అంటే వీళ్ళ గ్యాస్ సెన్సెస్ అనేవి చిన్నగా ఉన్నాయంట, సో స్లోగా వస్తుంది, కొంచెం చేసే టైం పడుతుంది అనేసి బేబక్క చెప్పి ఆ వంట పనులు అవి వంట చేస్తూ ఉంటుంది. వీళ్ళు కటింగ్ చేస్తుంటారు అనమాట. సో ఇలా అంతా అయిపోయినాక ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇక విష్ణుప్రియ వీళ్ళందరూ మా కూర్చొని డిస్కషన్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. అంతకన్నా ముందు ఏం జరుగుతుందంటే ఇక వీళ్ళు లంచ్ చేయకముందు ఒక సీన్ అయితే జరిగింది. ఇంకో బిగ్ బాస్ అందరినీ బయటకు వచ్చి కూర్చోండి అనేసి చెప్తారు. అందరు బయటకు వచ్చి కూర్చున్న తర్వాత బేబక్క ఈడ కూర్చుంటుంది, మధ్యలో కూర్చుంటుంది. ఇటు పక్కకేమో ఇటు పక్కకు నిఖిల్, ఇటు పక్కకు ఆదిత్య ఓం కూర్చుంటారు. మధ్యలో వచ్చి బేబక్క కూర్చుంటుంది. అప్పుడు వీళ్ళిద్దరూ బ్లాక్ టీ షర్ట్స్ వేసుకుంటారు అనమాట. బేబక్క మధ్యలో కూర్చునేసరికి ఎవరో అబ్బాయి ఎవరో ఉండి బాడీ గార్డ్స్ లాగా భలే ఉన్నారు అనేసి ఎవరు అంటారు ఎదురుగా ఉన్న వాళ్ళ హౌస్ మేట్స్లో. అప్పుడు బేబక్క ఉండి అవును భలే ఉన్నారు అనేసి ఇతని చెయ్యి రెండు చేతులు ఇలా పట్టుకొని భలే ఉన్నారు నాకు అనేసి బాడీ గార్డ్స్ లాగా అనేసి తను కూడా తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక డిస్కషన్ జరిగినాక అందరూ ఇక్కడ కూర్చుంటారు కానీ తినెవరు యష్మి మాత్రం లోపలికి వెళ్తుంది. ఇక వెంటనే కొద్దిసేపటికి శేఖర్ భాష కూడా వెళ్ళి నీ డ్రెస్ బాగుంది ఈరోజు అనేసి చెప్తారు. థ్యాంక్ యూ అని తనే అంటుంది. ఇక బయటకు వచ్చేసి కూర్చోగానే ఇక బిగ్ బాస్ పరదలు అనేది క్లోజ్ చేస్తారు, ఆ డోర్స్ పరదలు వేస్తారు అనమాట. అంటే హౌస్ లోపల ఎవరో వర్కర్స్ ఎవరన్నా వస్తారు కదా, అంటే ఏదన్నా దాన్ని సౌండ్ చేయద్దు ప్లీజ్. హౌస్లో ఏదైనా క్లీనింగ్ ఏదైనా పెట్టాలన్నా బయట నుంచి వచ్చి హౌస్లో పెట్టే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ని అందరినీ బయటికి రమ్మంటారు అనమాట. అలాగా వీళ్ళని రమ్మన్నారు. రమ్మనేసి డోర్స్ వేసేసి పరదలు వేసేసి కనబడకుండా లోపల ఏదో చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు వెళ్ళిపోయాగానే ఇంకా ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే వీళ్ళు హౌస్ లోపలికి అయితే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక ఏదైనా ప్రిపేర్ చేసి ఇదంతా జరిగిందనమాట. ఇక ఈవినింగ్ ఏం జరిగింది ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.